ఈరోజు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి బడ్జెట్నిచ్చి బీసీలకి సింహభావంలో కూర్చొని పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్కరికి కూడా ఆ కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ కానీ లేకపోతే ఆ సామాజిక వర్గానికి కనీసం ఎటువంటి సపోర్ట్ చేసిన పరిస్థితులు కూడా లేవు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి పూర్వవివరణ తీసుకొచ్చి బడ్జెట్లో కేటాయింపులు దాని నిదర్శనం. బీసీలకి గతంలో ఏవైతే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆదరణ ద్వారా చేతి వృత్తుల వారికి కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అందించడము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి సహాయపడడం, ఎన్బిఎఫ్సి ద్వారా కార్ లోన్స్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి ఎంతో సపోర్ట్గా నిలవడం, ఈ విధంగా ఎన్నో రకాలుగా బీసీలకు చాలా సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీసీల అభ్యున్నతే ఈ రాష్ట్ర అభివృద్ధిగా కూడా మనం భావించాలి. అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి జరిగితే అంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్ అయినట్టుగానే మనందరం కూడా భావించాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే వ్యాపారంగా కానీ స్థిరపడినప్పుడే సామాజికంగా ఒక స్థిరత్వం అనేది వస్తుంది. ఈరోజు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ సుమారు 15 పెద్ద పెద్ద కంపెనీలు రాబోతూ ఉన్నాయి, వచ్చాయి కొన్ని, ఇంకా కొన్ని రాబోతూ ఉన్నాయి. ఆ విధంగా ఒక ఎంప్లాయ్మెంట్కి ఒక బాట వేసి ఆర్థికంగా కానీ ఆటోమేటిక్గా సెటిల్ అయితే ఎవరికి కూడా ఉచితమైనటువంటి ప్రీ స్కీములు ఇవ్వాల్సిన అవసరం కూడా రావడం ఉండదన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇవాళ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేరే కాదు, మా లాంటి వాళ్ళు అసెంబ్లీలో కూడా టెక్నాలజీని వాడి ఇవాళ అసెంబ్లీలో కూడా టెక్నాలజీ వాడుకొని అంటే మేము కూడా ఎలాగ హాజరవుతున్న ఒక పారదర్శక నిదర్శనంగా ఉండే విధంగా అసెంబ్లీలో కూడా ఇవాళ ఆ టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసేవో మాటలతో మభ్యపెట్టి ఒక బీసీలనే కాకుండా ఓ పక్క దోపిడీ, ఒక లిక్కర్ దగ్గర నుంచి శాండ్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ దగ్గర నుంచి ఎటు చూసుకున్న ఒక దోపిడీగా చేసుకొని ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితుల నుంచి ఇవాళ అభివృద్ధికి బాటలు వేస్తున్నందున ఎంతోమంది ఇన్వెస్టర్లు వచ్చి విశాఖపట్నంతో పాటు రాష్ట్ర నలుమూలలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం అయితే ఓన్లీ దాచుకోవడం తప్ప ఇంకా రెండో పరిస్థితులు లేవు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే శాండ్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ దగ్గర నుంచి ఒక లాటరేట్ దగ్గర నుంచి అన్నీ కూడా దోచుకున్నారు, అన్నింటిలో దొరికారు. కాబట్టి ఇవాళ భయపడి నిలదీస్తారని ఒక భయంతో ఇవాళ అసెంబ్లీకి రాకుండా ఇళ్లలో దాక్కున్న పరిస్థితి ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించారు, అయినా ఉపయోగం లేదు. 11 సీట్లతో ఉన్నా కూడా ఇంకా బుద్ధి రాలేదు. సో ఈ విధంగా దోచుకుంటున్నారు కాబట్టి నిలదీస్తారు, మేము పాపాలన్నీ బయటకు అడిగేస్తారని చెప్పేసి భయంతో ఇవాళ ఇళ్లలో ఉంటూ ప్యాలెస్కే పరిమితమే తప్ప ధైర్యం చేసి అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా లేదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన టెక్నాలజీతో పాటు అద్భుతమైన పరిపాలన కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారని మీకు తెలియజేస్తా ఉన్నాం.